మెగాస్టార్ చిరంజీవి 4 దశాబ్దాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. 3 దశాబ్దాల పాటు అగ్ర కథానాయకుడిగా కొనసాగి ప్రస్తుతం కూడా సినిమాలు చేస్తూ యువ కథానాయకులకి సవాల్ విసురుతున్నారు. తాజాగా తన 154వ సినిమా విశ్వంభర ఏప్రిల్ విడుదల కాబోతోంది. దీనికి దర్శకుడు మల్లిడి విశిష్ట. సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్నప్పటికీ రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ కు పోటీ కాకూడదనే ఉద్దేశంతోనే విడుదలను ఏప్రిల్ కు వాయిదా వేస్తున్నారు. 2025వ సంవత్సరంలో కూడా తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ పోస్ట్ చేశారు. విశ్వంబర్ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒకటి, అనిల్ రావ్పూర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. చిరంజీవి తన కెరియర్ లో 154 సినిమాలు చేసినప్పటికీ ఎప్పుడు దర్శకత్వం వహించిన దాఖలా లేవు. అయితే ఆయన దర్శకత్వం వహించిన సినిమా ఒకటి ఉంది. అంతేకాదు అది ఇండస్ట్రీ హిట్ కొట్టి రికార్డులను తిరగరాసింది. ఆ సినిమా ఏదంటే ఇంద్ర. అవును, వైజయంతి మూవీస్ పతాకంపై శ్రీ అశ్విని దత్ నిర్మించిన ఈ సినిమాకు బి గోపాల్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఓ ఇంటర్వ్యూలో బి గోపాల్ మాట్లాడుతూ ఇంద్రా సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో పాటు మరికొన్ని సన్నివేశాలకు చిరంజీవి దర్శకత్వం వహించారని చెప్పారు. అంతేకాదు కొన్ని సన్నివేశాలను ఆయన స్వయంగా రాసుకున్నారని గోపాలే చెప్పారు. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను మొత్తం మీద థియేటర్లో 2 కోట్ల మంది వీక్షించారు. అప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు లేనంతగా 30 కోట్ల షేర్ను రాబట్టింది. ఇంద్రా సినిమాకు ముందు చాలా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఏ సినిమా చేయాలా అన్న కన్ఫ్యూజన్ లో చిరంజీవి ఉన్నారు. చివరకు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగా చిన్ని కృష్ణ కథను తయారు చేయడం, చిరంజీవి కూడా కొన్ని సన్నివేశాలను స్వయంగా రాసుకోవడం జరిగింది. చివరికి ఇండస్ట్రీ హిట్ కొట్టి మళ్లీ ట్రాక్ ఎక్కారు. ఆ తర్వాత మళ్లీ తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఆయనకు సరైన విజయాలు దక్కడం లేదు. దీంతో చిరంజీవి యువ దర్శకుల్ని నమ్ముకున్నారు.